సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఈ ఘటన జరిగింది. ముఖ్యంగా ఇవాళ ఎంతో పవిత్రమైన హృదయంతో దేవుని దర్శించుకోవాలని చెప్పి ఎన్నో ఏళ్లుగా వాళ్ళందరూ కూడా ఎదురు చూసిన భక్తులు ఒక రకంగా చెప్పాలంటే 2 రోజులు ముందుగానే ఇక్కడికి రావడం, వారందరూ కూడా ఎక్కడికక్కడ వారి కూపన్స్ ఇస్తారనే పేరుతో వారు ఎదురు చూడడం, ఆ తర్వాత అక్కడ ముఖ్యంగా బైరాగిపట్టణ ప్రాంతంలో ఈ దుర్ఘటన జరగడం. ఇప్పటి వరకు 6 మంది మరణించారు. ఇప్పుడే మేము మార్చురీకి వెళ్ళి అక్కడ రూయి హాస్పిటల్లో వాళ్ళ శవాలు కూడా చూసి రావడం జరిగింది. ఆ మృతదేహాలు సందర్శించిన తర్వాత అక్కడే ఎవరైతే వారి విక్టిమ్స్ వారి బంధువులు ఉన్నారో వారిని కూడా కలిసి వారి వివరాలు తెలుసుకొని వారిని ఓదార్చడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఈ హాస్పిటల్లో కూడా స్విమ్స్ హాస్పిటల్లో ఎవరైతే ఇక్కడ వారు ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నారో వాళ్ళందరినీ కూడా పరామర్శించడం జరిగింది. ఇక్కడ వైద్యులు అందరూ కూడా మంచిగానే వారికి ఇక్కడ వైద్యం అందిస్తూ ఉన్నారు. చాలా సంతోషం. ఏది ఏమైనా సరే ఇది చాలా చాలా దురదృష్టకరమైన సంఘటన. దీన్ని ఖచ్చితంగా అవాయిడ్ చేయడానికి అవకాశం ఉన్న సంఘటన. ఈ దురదృష్టకరమైన సంఘటన జరగకుండా చేయడానికి అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి. కానీ పోలీస్ డిపార్ట్మెంట్కి టీటీడీకి సమన్వయం లేనందువల్ల, సకాలంలో సరైన చర్యలు వాళ్ళు చేపట్టనందువల్లనే ఇది జరిగిందని మాత్రం ఘంటాపథంగా చెప్పగలను. నేను పొద్దున్నే పేపర్లో చూసా, టీటీడీ చైర్మన్ గారు సాధారణ భక్తుల కోసమే మేమున్నాం, వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పాడు. కానీ సాధారణ భక్తులకు సరైన ప్రాధాన్యత లేదని చెప్పి ఇవాళ భక్తులందరూ కూడా చెప్పుకునే ఒక పరిస్థితి వచ్చింది. నిజంగా చెప్పాలంటే వేరే రకంగా వాళ్ళకి నిజంగా ఏదైతే కూపన్స్ అందజేయాలో వాటి అందజేసి ఉంటే ఈ దుర్ఘటన జరిగిండేది కానే కాదు. కాబట్టి అంటే పోలీసులకు టీటీడీకి సరైన సమన్వయం లేనందువల్ల, సాధారణ భక్తులకు సరైన ప్రాధాన్యత ఇవ్వనందువల్ల మాత్రమే ఈ ఘటన జరిగిందని కూడా నేను చెప్పదలుచుకున్నాను. కాబట్టి ఇవాళ ఇలాగూ 12 గంటలకు ముఖ్యమంత్రి గారు రాబోతా ఉన్నారు. నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా, ఈ ఘటన పైన సమగ్రమైన విచారణ చేయించాలి. ల్యాబ్సెస్ ఎక్కడైతే ఉన్నాయో వాటన్నిటి ఐడెంటిఫై చేయాలి. ఎందుకంటే ఇప్పుడే కాదు, తిరుపతి అనేది ఎప్పుడు కూడా నిత్య కళ్యాణం పచ్చతోరణం కాబట్టి వేలాది మంది భక్తులు ప్రతిసారి వస్తూ ఉంటారు. కాబట్టి ఎక్కడ ల్యాబ్స్ జరిగింది, దానికి ఎవరు బాధ్యులు గుర్తించాలి, కఠినంగా శిక్షించాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నా. అదేవిధంగా చనిపోయిన కుటుంబాలకు 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. ఎవరైతే ట్రీట్మెంట్ పొందారో, ఎవరైతే గాయాల పాలయ్యారో వాళ్ళందరికీ కూడా ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏది ఏమైనా సరే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలి. ల్యాబ్స్ మాత్రం స్పష్టంగా కనపడతా ఉంది. అసలు మీ పోలీసులు లేకుండా టీటీడీ వాళ్ళు లేకపోయినా కూడా ఇది జరిగిండేది కాదు. వాళ్ళందరి బంధువులతో వేసినట్లు వాళ్ళందరూ వేయడము, గేట్లు వేయడము, గేట్లు ఒకసారి తీయడము, వాళ్ళంతా ఇదంతా జరగకుండా ఉన్నా కూడా ఇంతమంది 6 మంది చనిపోయి ఉండేవాళ్ళు కాదు. దీన్ని పూర్తిగా తప్పుపడతా ఉన్నాం. సమగ్రమైన విచారణ జరిపించాలి. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ చనిపోయిన కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలియజేస్తా ఉన్నాం. కోఆర్డినేషన్ సరిగా లేదు. కోఆర్డినేషన్ సరిగా లేనందువల్ల ఇది జరిగింది. ఇంతమంది వస్తారని చెప్పి వాళ్ళు సరిగా ఎక్స్పెక్ట్ చేయలేదు. తర్వాత ఇవాళ అన్ని కూడా ఆన్లైన్లో జరుగుతున్నాయి, డిజిటల్ అంతా ఉంది. ప్రపంచంలోనే మనమే ముందున్నామని చంద్రబాబు గారు చెప్తా ఉన్నారు. మరి తిరుపతిలో కూడా అది చేయొచ్చు కదా. ఎందుకంటే అంత కష్టపడి వాళ్ళు 2 రోజుల ముందు ఎందుకు రావాలా? వాళ్ళంతా ఇక్కడ పడిగాపులు ఎందుకు గాయాలా? వాళ్ళు తాగడానికి నీళ్లు లేకుండా పరిస్థితి ఎందుకు రావాలి? ఇవాళ కలెక్టర్, ఎస్పీ, అధికారులు, టీటీడీ అందరు కూడా ఇక్కడే ఉన్నప్పుడు వాళ్ళకి లాస్ట్ ఇయర్ కూడా ఇదే తరహాలో వైకుంఠ ఇదే తరహాలో ఇలాగే టికెట్ దాని నుంచి కూడా రివ్యూ చేశారు. కానీ అసలు టికెట్ల కోసం వాళ్ళు ఎందుకు పడిగాపులు కావాలని నేను అడుగుతా ఉన్నా. ఆ ఇచ్చేదో టికెట్ ముందే ఇచ్చేయండి, లేదా వాళ్ళు ఆన్లైన్లో ఇచ్చేయండి, వాళ్ళ ఊళ్ళ దగ్గరే పనిచేయండి, తప్పేముంది? నువ్వు ఎట్లా ఇవ్వాలనుకున్నావు? 50,000 60,000 మందికో నువ్వు దర్శనం ఇవ్వాలనుకున్నప్పుడు ఆ 50,000-60,000 టికెట్లు వివిధ రూపాయలు అక్కడే డిస్ట్రిబ్యూట్ చేయండి. 2 రోజులు ముందుగా వచ్చి వాళ్ళు ఎందుకు పడిగాపులు కాయాలా? వాళ్ళు ఎందుకు అక్కడ తినడానికి తిండి లేక, సరైన సౌకర్యాలు లేక, కనీసం స్నానం చేయడానికి కూడా లేకుండా పరిస్థితులు ఎందుకు అని నేను అడుగుతా ఉన్నా.
కాబట్టి ప్రభుత్వం అనుకుంటే పెద్ద కష్టం కాదు. ప్రభుత్వానికి టీటీడీకి సాధారణ విఐపీల మీద ఉన్న శ్రద్ధ సాధారణ భక్తుల పైన లేదు. విఐపీలు గంపల్లో పెట్టుకుని మోస్తా ఉన్నారు. అందరు కూడా విఐపీ టికెట్లు విఐపీలు ఎవరైతే ఉంటారో వాళ్ళని మాత్రం నెత్తి మీద ఎత్తుకుని మోస్తా ఉన్నారు. దేవుడి ముందు అందరూ సమానం అంటా ఉన్నారు, కానీ మన తిరుపతి దేవుని ముందు మాత్రము అందరూ సమానం కానే కాదు. ఓన్లీ విఐపీలే వాళ్ళకి మాత్రమే ప్రాధాన్యత ఉంది. సాధారణ భక్తులకు ప్రాధాన్యత లేనందువలన ఈ ఘటన జరిగింది. ఓకే.